యా ఇంకెవరన్నా? యా హలో అండి, నమస్తే. యా మీది ఎన్ని గజాలండి? నాది 430 గజాలండి. ఓకే, మీరేం చేస్తుంటారు? నా పేరు వెంకటేశ్వర్లు, స్టేట్ బ్యాంక్ లో ఏజిఎం గా రిటైర్ అయ్యాను. ఓకే, ఈ ప్లాట్ జనవరి 1999లో కొన్నాను నేను. అప్పుడు నా వయసు 31 సంవత్సరాలు. 31? ఇప్పుడు 63. దాదాపుగా 181 మంది స్టేట్ బ్యాంక్ లో ఉంటే నాకన్నా చిన్న వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు. అందరు పెద్దవాళ్లే, చాలా మంది లేరు కూడా. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరు కొద్దిమంది లేరు కూడాను. ఓకే, ఇది నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి. జనవరి 94లో రిజిస్టర్ అయింది. ఓకే, ఆ మేడం చెప్పినట్టుగా తొందరలో ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతోనే దీన్ని మేము కొనడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి 30 ఏళ్ల తర్వాత కూడా మాకు ఇంతవరకు పరిస్థితి లేదు. రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక ఫ్లాట్ లోన్ తీసుకొని ఆ ఫ్లాట్ లో ఉంటున్నాం, కానీ ఇది మాకు దక్కలేదు. నా ప్లాట్ ఇక్కడే ఉందండి, వెనక పక్క. పొసెషన్ నా కిందనే ఉంది, బౌండరీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రైమ్ ప్రాపర్టీస్ కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చి నన్ను అడిగింది లేదు, 30 ఏళ్లలో నేను ఇచ్చింది లేదు. అట్లా ఉంది. దీనిలో అసలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు శ్రీనివాస్ గుప్తా గారు మేడం చెప్పినట్టుగాను జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా వాళ్లే ప్రైమ్ ప్రాపర్టీస్ అయినట్టుగా మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారండి. ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ విధంగా ఉంటే ఏంటంటే సామాన్య ప్రజలు బ్రతకలేరండి, చాలా ఇబ్బంది పడతారు. జిహెచ్ఎంసీకి ఎటువంటి ఆర్డర్ కానీ ఇవ్వద్దని లేదండి. స్టేటస్ కో ఆర్డర్లో కూడా ఏంటంటే స్టేటస్ కో యాజ్ టు పొసెషన్ అనే ఉంది, కానీ జిహెచ్ఎంసీ పార్టీ కాదు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పార్టీ కాదు. వాళ్ళు లేరండి, వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ కూడా లేవు ఇక్కడ. సో మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మినిస్టర్ ఆర్ సీఎం ఆర్ సంథింగ్? డిపార్ట్మెంట్స్కి వెళ్ళామండి. డిపార్ట్మెంట్స్కి వెళ్ళారు. నేను ఒకసారి ఫైలింగ్ కూడా చేద్దామని ట్రై చేశాను 3 సంవత్సరాల కిందట. అప్రూవల్ కోసం కుదరదు, వాడిని తీసుకోమని చెప్పారండి వాళ్ళు. ఓకే, మామూలుగా ఇండివిజువల్స్ ఒకరొకరు ఏం చేయగలరు? మీరంతా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్సే కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కదా. ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదండి. లింక్ ద్వారా రెవెన్యూ మినిస్టర్నో లేకపోతే ముఖ్యమంత్రినో ఎవరినైనా కలవడానికి ప్రయత్నం జరగలేదా? ఇన్ఫ్లుయెన్స్ అంటే స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే ఏంటంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ తో అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రకరకాల మనుషులు చెప్తానే ఉండేవాళ్ళు. మా దగ్గరకు వస్తారు, మా దగ్గర పనులు చేయించుకుంటారు, కానీ మా పనులు చేయించుకోవడం జరగదండి. వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోరు, అక్కడ లెక్కలు వేరే ఉంటాయి కదా, తెలిసిందే కదా. కానీ చాలా వరకు ప్రయత్నించారు, కానీ పర్మిషన్స్ వాటికి. కానీ ఇప్పుడు ఇది చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ ఇదంతా కూడా. ఒకప్పుడు మీరు 30 ఏళ్ల కింద ఒక లెక్క ఉండే, 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2025 ఇంకొక లెక్క ఉంది. అవును, ఇంతకుముందు చెప్పినట్టు 100-150 కోట్ల వేలం వేసి ఇప్పుడు అంత పోయే ఏరియా ఇదంతా. గజం 3 లక్షల పైన. కన్ను మొత్తం పెద్దల కన్నంతా మీ భూముల మీద ఉన్నది. సాధించగలరనే నమ్మకం ఉందా? లీగల్ గా మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఓకే, కానీ లీగల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా లేపేస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. దానిలో ప్రయత్నంగా ఆ ప్రయత్నంలో మొదటి భాగంగా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యాము, వేరే న్యూస్ పేపర్స్ కూడా అప్రోచ్ అయ్యాము. మీడియా సహకరిస్తే కొంతవరకు ముందుకు వెళ్తుందండి. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి ఇవ్వకుండా పోయేదానికి కారణం ఏం లేదండి. జిహెచ్ఎంసీ ఎవరన్నా అప్లై చేస్తే వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండకూడదు, టైటిల్ క్లియర్ గా ఉండాలి, పొసెషన్ ఉండాలి. ఈ 3 పాయింట్స్ ఉంటే ఇవ్వాలండి. హైదరాబాద్ పోర్టరీస్ అనే కేసులో జడ్జిమెంట్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు లక్షల కొద్ది అప్రూవల్స్ అడుగుతుంటారండి. ప్రతి దానిలో లీగల్ కేసులు ఉన్నాయని డిపార్ట్మెంట్ ఎక్కడ వెరిఫై చేయదండి. చేసే అవసరం కూడా లేదని చెప్పినా కూడాను మాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. అలాగే ఇందాక మన హరిగారు చెప్పినట్టుగాను హైకోర్టు ఆర్డర్ 62 పేజీల ఆర్డర్లో చివరిలో ఏం చెప్పారంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్లో రిజిస్ట్రేషన్స్ వద్దని చెప్పారు. సబ్జెక్ట్ మ్యాటర్ అంటే 119 ఎకరాల గురించి వాళ్ళు మాట్లాడారండి. 167 గురించి మాట్లాడలేదు. 167 గురించి ఎక్కడ లేదు, 119 అక్కడ ఉంది. ప్రైమ్ ప్రాపర్టీస్ ఒక సెంట్ నేల లేదు, ఒక ప్లాట్ కూడా లేదు. అసలు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారా వాళ్ళు? ఎక్కడైనా టవర్లు కట్టినట్టు ఏం లేదండి, ఎక్కడ లేదు. నాకు తెలిసి హైదరాబాద్ లో నాకు చాలా అవగాహన ఉంది, కానీ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో లేదండి. ఇటువంటి వ్యవహారాలు ఏదో నడిపిస్తుండొచ్చు. వాళ్ళు వెళ్ళి ఇందాక చూపించినట్టుగా ఒక లెటర్ ఇస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దాన్ని పట్టుకొని మమ్మల్ని లోపలికి కూడా రానివ్వకుండా మా అప్లికేషన్లు కూడా తీసుకోకపోవడం అనేది కాదండి. ఇప్పుడు మీ జనరల్ సెక్రటరీ కదా శ్రీనివాసరావు, ఒక భాగ్యనగర్ సొసైటీ జనరల్ సెక్రటరీ కదా ఒకప్పుడు శ్రీనివాసరావు, సెక్రటరీ ఒకసారి ప్రెసిడెంట్. మరి ఇప్పుడు ఆయనే మీకు ధోకా చేస్తున్నాడు కదా. అంటే ఏం చేస్తామండి, ఇప్పుడు వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. మేమందరం మామూలు ప్లాట్ ఓనర్సే కదా. మామూలు ప్లాట్ ఓనర్స్ మేము చేయగలిగింది ముందు కోర్టుకు వెళ్తాము. కోర్టుకు వెళితే హైకోర్టులో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కైతలాపూర్ కోర్టు కోకట్పల్లిలో సేల్ డీడ్ క్యాన్సిలేషన్ అని ప్రైమ్ ప్రాపర్టీస్ వాడు ఈ 3 సేల్ డీడ్ క్యాన్సిల్ చేయమని వేస్తున్నాడు అండి, 4 సేల్ డీడ్లు. దానిలో మేము గెలిచినా కూడాను హైకోర్టుకు వెళ్ళి ఇంకా 10-15 ఏళ్ళు వాళ్ళు సాగదీస్తారండి. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో లాయర్లు ఉన్నారు. ఆ 10-15 ఏళ్ల తర్వాత దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండవండి. మేము ఆ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళిందంటే మీరు ఊహించుకోవచ్చు ఏమవుతుంది అనేది. దాదాపు ఎవరు అనుభవించరండి. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నోటీస్ కి తీసుకెళ్లి దీనిలో ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు వీడియోలు చేస్తున్నారు, మేము చూస్తుంటాం మీ వీడియోస్. మీరు బాగా చేస్తే కొంత ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా అయ్యేంత వరకు మనం చేసుకుంటూ వెళ్దాం. నమస్తే పెద్ద మనిషి, ఎంత మీ వయసు ఎంత?
77 అండి. 77 ఆ, ఏ ఇయర్ లో కొన్నారు? 47 సంవత్సరాల age లో 47 వయసులో కొన్నా. ఆ. 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు సిస్టమ్ అంతా చూస్తున్నారు కదా, తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఏమనిపిస్తుంది? అంటే ఎట్లా విరక్తి పుడుతున్నదా లేకపోతే ఏమనిపిస్తున్నది? విరక్తి కాదండి, రెవెన్యూ మ్యాటర్స్ లో విరక్తి పుడితే జీవితమే కథం అయిపోతుందండి. విరక్తిగా ఉండకూడదు, పేషెన్స్ గా ఓపిక గా తిరగాలి. ఆ, ఇది మనం కష్టపడి కొనుక్కున్నది, అవును. మన కష్టార్జితంతో కొనుక్కున్న సైట్లు ఉమ్, ప్రతి వాళ్ళు కూడా. ఉమ్, నెక్స్ట్ జనరేషన్ ఇస్తే వాళ్ళు సంతోషిస్తారని మనకు ఆశ ఉంటుంది. ఆ, ఓకే. మరి మీలాంటి వాళ్ళు కావాలి కదా జనరల్ సెక్రటరీలో, ప్రెసిడెంట్ లో. మీరు ఇప్పుడు 1400 మంది ఎన్నుకుంటేనే కదా సొసైటీ. పొలిటికల్ మరి మీరెందుకు అంత ఇదై ధనబలం మంది బలం ఉండాలి గెలుస్తారండి. ఆ, మాట ఉన్నాళ్ళు గెలవలేరు. ఉమ్. అది మరి ఇప్పుడు మీరు ఆ కమిటీని క్యాన్సిల్ చేసే ఇది లేదా మీకు? 1400 మంది కలిసి 2017లో ఎన్నుకున్నాం, మేమే ఎన్నుకున్నాం. ఆ, అయితే ఆడవాళ్ళకు కొంచెం మనస్పర్ధలు వచ్చి ప్రాపర్గా చేస్తున్నారు. ఇప్పుడు కూడా కూకట్పల్లి కైతలాపూర్ కోర్టులో మొన్న కూడా 1 తారీఖు నాడు వాయిదా వచ్చిందండి, మళ్ళీ 14కి వేశారు. ఆ, సొసైటీ తరపు నుంచి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఉమ్, వాళ్ళు సొసైటీని చేయాలి, ఉమ్, అది పెండింగ్ ఉంది. అడ్జర్మెంట్ అంటున్నారు. ఉమ్. అది కోర్టులో నడుస్తాను. ఇక్కడే రైల్వే ట్రాక్ అవుతుందండి కోర్టు. కానీ ఇప్పుడు మల్టిపుల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళ్తా ఉంటే ఇది ఎంతకాలం, ఎట్లా దీనికి సొల్యూషన్ ఎట్లా అని మీరు అనుకుంటున్నారు? సొల్యూషన్ అని మాకున్న లింక్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది, ఆ, సొసైటీకి డాక్యుమెంట్ ఉంది, కోర్టు రిజిస్ట్రేషన్ ఎండర్ చెప్పిన కోర్టు చేసింది. సొసైటీ నుంచి నా డాక్యుమెంట్ ఉంది, ఉమ్, నాకు ఎల్ఆర్ఎస్ ఉంది, ఉమ్, కరెంట్ ఉంది. 2010లోనే నేను కరెంట్ తెచ్చుకున్నాను, ఉమ్. పొజిషన్ లో ఉన్నాను. ఓకే. మాకు అదే ప్రూఫ్ అండి. ఇప్పుడు భుజంగరావు పాత్ర ఏంటి ఇందులో? భుజంగరావు పేరు ఎందుకు వచ్చింది ఎఫ్ఐఆర్ లో? ఇప్పుడు హషీం అలీ కొడుకు కేసు పెట్టారు కదా. మాదాపూర్ పిఎస్ లో సిఐగా చేసినప్పుడు ఆయనకు కూడా ప్లాట్ ఉండేదండి, మా సెంచరీ హిల్స్ లో ఉండేది. ఓకే. తర్వాత అమ్మేసుకున్నాడు. ఆ, వాళ్ళ కోసం ఉన్నాయి ఉమ్, ఇప్పటికీను. ఉమ్, అయితే భుజంగరావు గారు తర్వాత అటు ఇటు తిరిగి శ్రీనివాసరావు సావాసంతో ఆహాహాహా. ఆ 119 acres వాటిని కొంచెం గ్రాప్ చేయాలనే ప్రయత్నంలో ఉండదు. ఇప్పుడు 190 acres కోసం మీది చేస్తలేరు అంతేనా? ఏదైనా వాళ్ళు 19 అసలు డిస్ప్యూట్ అంతా 119 acres దేనండి. ఓకే. ఈ 167 ఎకరాల్లో ప్లాట్లు డిమార్కేషన్ ఎవరి ప్లాట్ ఏంటి అన్ని ఎల్ఆర్ఎస్ లో ఉన్నాయి. ఈ 3 వెంచర్స్ 75 ఎకరాల్లో 80% ఎల్ఆర్ఎస్ లో ఉన్నాయండి. ఉమ్, కనీసం వీళ్ళకన్నా బిల్డింగ్ పర్మిషన్లకు వెళ్తే స్టేటస్ గా ఉంది అంటారండి. ఇప్పుడు మీకు చెప్పిన శ్రీనివాస్ గారు నేను 3 నెలలు మున్సిపాలిటీకి దిగాను. మీ లీగల్ అడ్వైజర్ కూడా ఇవ్వమని ఇచ్చారు కదా. అసలు 2018 జూలై 13 నాడు శ్రీనివాస్ కి శ్రేష్ఠ స్థాయి గారు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్. కాదు ఇప్పుడు మీరు అందరు కలిసి ప్లకార్డ్స్ కాదు మీరు అందరు కలిసి ప్లకార్డ్స్ పట్టుకొని సీఎం ఇంటి దగ్గరికి పోయి ఇట్లా నిలబడితే ఏమవుతుంది? అంటే నిలబడే ఆలోచన లేకపోతే ప్రజావానికి వెళ్ళొచ్చు కదా, ప్రజావానికి అందరు కలిసి వెళ్ళాలని ఆలోచన కానీ మాకు కోఆర్డినేషన్ కుదరక కొంచెం ఏజ్ మూలన ఇంతమంది ఇక్కడ అయ్యారు కదా. ట్యూస్డే అండ్ ఫ్రైడే 2 రోజులు అక్కడ ప్రజావాణి ఉంటది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం, అట్లీస్ట్ మీడియాలో ఒక 4 ఛానల్ వార్తలు రాస్తాయి కదా. ఏం చేద్దాం అనేది మధ్యాహ్నం ఈ లంచ్ తర్వాత కూర్చొని మాట్లాడుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామండి. ఓకే. వదిలేదు మాత్రం లేదు. వదలమండి. ఓకే. సో మీ పిల్లలకు కూడా చెప్పారా ఏమని? అంటే ఈ కేసు గురించి మీరు తిరుగుతున్నది ఇదంతా తెలుసండి. తెలుసు. తెలుసండి. యా తెలుసండి. ఈ జనరేషన్ అంత ఓపిక ఉండదండి. అదే వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ కి అంత పేషెన్సీ ఉండదండి. వాళ్ళు అదే చూస్తున్నారు. మీరు అందరు ఇదైపోతే ఇక నెక్స్ట్ కొట్లాడే వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా అదే అంటారు. ఎక్కడికి మధ్యలో కాంప్రమైజ్ చేసుకోవడానికి మాట్లాడామండి, వాళ్ళు ఒప్పుకోవట్లా. మొత్తం ల్యాండ్ మాదేను, మాకు డెవలప్మెంట్ కి ఇవ్వండి, మీకు గజానికి 8 అడుగులు ఇస్తామనేది శ్రీనివాసరావు వాళ్ళ ప్రపోజల్ అండి. శ్రీనివాసరావు ప్రపోజల్. ఎవరికి ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు కడతారో తెలియదు, బిల్డర్ ఎవరో తెలియదు. డాక్యుమెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మనం ఎదురు చూస్తా కూర్చోవాలి. కనీసం ఇప్పుడు మన డాక్యుమెంట్ మన చేతుల్లో ఉంది. ఓకే. అట్లా ఇస్తే అది కూడా ఉండదండి. సో మెయిన్ కల్ప్రిట్ శ్రీనివాసరావు. ఇక్కడ ఆయనని మెడల్ బట్టి బయటకు నెడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సింపుల్. ఇంకెవరైనా? మీరండి, మీరు బ్యాంక్ రిటైర్డ్ నుంచి రిటైర్డ్ అయ్యానండి. ఓకే. మీది ఎన్ని గజాలు? 484 గజాలు ఉన్నది. ఓకే. నాకు 38 సంవత్సరాల వయసు అప్పుడు ఈ ప్లాట్ కొనుక్కున్నాను. 38 years. అంటే నా ఏజ్ లో ఉన్నారు అప్పుడు మీరు. ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ డిస్ప్యూట్ ల్యాండ్లు ఇవన్నీ ఎందుకు, పిల్లలకి డిస్ప్యూట్ లేని ల్యాండ్ ఇద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా పేరును రిజిస్టర్ అయిన దగ్గర నుంచి మేము అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాము. ఫస్ట్ 93లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇమీడియట్ గా బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాము. వెళితే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది సీలింగ్ లో
ఉన్నది కాబట్టి ఇవ్వము అని అన్నారు. ఓకే. కోర్టుకు వెళితే జస్టిస్ సుభాష్ రెడ్డి గారు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ హిట్ బై యుఎల్సి. అదే ఆయన రిజిస్ట్రేషన్ చేయించిందే కదా, కోర్టులో నుంచి జరిగిందే కదా, వేరే వాళ్ళు చేశారు. సో సుభాష్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని వాళ్ళు ఖాతరు చేయకుండా అప్పీల్కి వెళ్ళారు. ఓకే. 93లో మళ్ళీ నేను 98లో కుకట్పల్లి మున్సిపాలిటీకి వెళ్ళాను. డిస్ప్యూట్ లో ఉంది, ఇవ్వము అని అన్నారు. తర్వాత ఎక్సెస్ ల్యాండ్ లో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే రెగ్యులరైజ్ చేస్తాము, చదరపు మీటర్ 225 రూపాయలు చెల్లించండి అన్నారు. అప్పుడు కూడా కట్టాము. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే యువర్ ప్లాట్ ఈజ్ నాట్ ఇన్ ది ఎక్సెస్ ల్యాండ్ అని చెప్పి మా డబ్బులు మాకు రిఫండ్ ఇచ్చేసారు. సైమల్టేనియస్ గానే ఎల్ఆర్ఎస్ వచ్చింది. సో ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసాము, ఎల్ఆర్ఎస్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు పొజిషన్ మీరు ఉన్నారు కానీ మీ ప్లాట్ మీద కాకుండా చేయాలని ప్లాన్. సర్వీస్ కనెక్షన్ ఉన్నది, హౌస్ నెంబర్ తీసుకున్నాను, మా పొజిషన్ లో ఉన్నది, మేము ఎంజాయ్ చేస్తున్నాం. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటం లేదు. అది ఎట్లా ఏమనిపిస్తుంది మీరు అది ఆలోచించినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంటది? ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీ సహకారంతో మాకు ఫార్చునేట్లీ యంగ్, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి దొరికాడు. సో మీ సహకారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రికి సమాచారం చెప్పాలి. విషయం ఏమైపోయిందంటే మీరు సైలెంట్ గా మీరు సైలెంట్ గా ఉన్నారు. అసలు ఫ్యాక్ట్స్ ఏందన్నది ఎవరికి తెలియదు. ఫ్యాక్ట్స్ ఏంటనేది చెప్పి అవతల వాడికి చెప్పే ప్రయత్నం కూడా ఇంతవరకు జరగలే. ఇప్పుడు మొదటి ప్రయత్నం మీ ద్వారా జరుగుతున్నదండి. మీకు నుంచి మీరు చెప్పిన విధంగా ధర్నాలు కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటము, ముఖ్యమంత్రిని కలవటం, ప్రజా దర్బార్కి వెళ్ళటం, ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాం. వీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ అండి. థ్యాంక్ యూ. సో మీరండి? నా పేరు సి రమేష్ కుమార్. ఓకే. ప్లాట్ నెంబర్ 1. ఏం ఫోటో ఇది? ఇది నా ప్లాట్ ఇదని. మీ ప్లాట్ ఇది ఇప్పుడు ఇట్లే ఉందా? ఇలానే ఉందండి. కూల్ చేశారా? లేదు, ఉందండి. పొజిషన్ లో ఉంది, నా పొజిషన్ లోనే. ఓకే. సో దీని ఎల్ఆర్ఎస్ కాపీ. ఎల్ఆర్ఎస్ కాపీ అప్పుడు అప్లై చేసుకున్నారు మీరు? 2009 2008 లో వచ్చింది. అలాగే ఇది సేల్ డీడ్ అండి ఒకటి. ఓకే. ఏ ఇయర్ లో కొన్నారు మీరు? నేను 2009లో కొన్నాను, ఈయన 93లో. లింక్ డాక్యుమెంట్ ఇది లింక్ డాక్యుమెంట్. ఓకే. 2009లో కొన్నారు. అవునండి. సో అప్పటికి ఏం డిస్ప్యూట్ లేదా? మీరు అంటే డిస్ప్యూట్ మీన్స్ గొడవలు అవుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏం లేదా? అప్పటికి ఏం ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి గారు ఇది రిజిస్ట్రేషన్ చేశారు, ఆ డాక్యుమెంట్ చూసి మేము కొన్నామండి. ఓకే. జడ్జి గారు ఇంకా అన్ని లీగల్ చూస్తారు కదా, చూసి మొత్తం దీని లింక్ డాక్యుమెంట్ 50 acres ఆ సేల్ డీడ్ అనేది ఆవిడ చేశారు. మేడం థ్యాంక్ యూ. ఒక మాట అండి, పక్కన ఎన్విరాన్లో 4 బిల్డింగ్లు విత్ పర్మిషన్ లోన్ తో కట్టుకున్నారండి. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది 2008లో. తెచ్చుకున్న ఒక అపార్ట్మెంట్, 2 G+2 ఇండిపెండెంట్ బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒక ఆయన సింగిల్ ఫ్లోర్ వేసుకున్నారు, ఒక ఆయన షీట్లతో ఉన్నారు. అవన్నీ కూడా విత్ మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారండి, విత్ పర్మిషన్, బ్యాంక్ లోన్. సేమ్ 10007 పక్కన 25 ఎకరాల వెంచర్ లో కట్టుకున్నారు, ఆక్యుపేషన్ లో ఉన్నారు. ఓకే. మీదండి? నేను ఎస్బీఐ ఆఫీసర్ అండి. ఓకే. రిటైర్డ్ ఆఫీసర్. కోర్టు రంజీ క్రికెటర్ మీరు? ఫార్మర్ రంజీ క్రికెటర్ అండి. విఎస్ పటేల్. పేరు? విఎస్ పటేల్. అందరూ రంజీ క్రికెటర్ అండి. ఏం లేదండి, మనకి ఇప్పుడు కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ అవుతుందని మేము అందరం కోర్టుని నమ్ముకొని కొన్నామండి. కోర్టు రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరు సంశయించరు, కొనడానికి అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటారు. కోర్టు రిజిస్ట్రేషన్ చేసిందని కొన్నామండి. ఇప్పుడు ఇది నా దృష్టి ప్రకారం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎన్నో వేల కోట్ల వర్త్ ప్రాపర్టీ అండి. స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సిబిఐకి ఇస్తే చాలా బాగుంటుంది. సిబిఐకి ఇస్తే ఇది ఇన్వెస్టిగేట్ చేయమని మొత్తం అన్ని బయటకు వస్తాయండి. అది ఎందుకంటే మనకి కోర్టు నుంచి డిలే అవుతుంది, ఆ డిలే కూడా ఉండదు. వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్యుమెంట్ అయిన చూసి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు సీఎం అనుకుంటే ఎంతసేపు అండి? ఇది 2 నిమిషాల పని. మీదండి?